జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం జూన్ నెల 23వ తారీఖు నుంచి జూన్ 30వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క గోచార గ్రహస్థితిలో ఆ ప్రభావం ద్వాదశ రాశుల మీద ఏ విధంగా ఉంటుంది, అసలు గోచార గ్రహస్థితులు ఏ రకంగా ఉన్నాయి. మొదటగా ఈ గోచార గ్రహస్థితుల్లో భాగంగా స్వస్థానగతుడై ఉన్నాడు ప్లానెట్ మంగళ్ మేషరాశి అధిపతి అవుతూ ఆయన స్వస్థానగతుడై ఉన్నాడు. అలాగే ద్వితీయ రాశి అయిన వృషభ రాశిలో గురుదేవుని సంచారం జరుగుతూ ఉంది. కాలపురుషుడిని కుండలిలో 3వ రాశి అయిన మిథున రాశిలో సూర్యనారాయణమూర్తి సంచారం బుధదేవుని సంచారం, శుక్రాచార్యుల వారి సంచారం జరుగుతూ ఉంది. కన్యా రాశిలో కేతు భగవానుని సంచారము, లాభస్థానమైన కుంభరాశిలో కాలపురుషుడి కుండలిలోంచి లాభస్థానమైన కుంభరాశిలో శనైశ్వరుని సంచారము, రాహుదేవుని సంచారం మీనరాశిలో జరుగుతూ ఉంది. ఈ ఖగోళాన్ని భూమి మొత్తాన్ని చకచకా చుట్టి వచ్చే, ఒక నెలలోపు చుట్టి వచ్చే, ఈ జోడేక్కుని ఒక నెలలోపు చకచక వేగవంతంగా చుట్టి వచ్చే చంద్రుడు, ఆ చంద్ర భగవానుడు ఈ వారంలో ధనుసు రాశి మొదలుకొని మీనరాశి వరకు కూడా ఆయన సంచారాన్ని సాగిస్తూ ఉన్నాడు. ఇవి గోచార గ్రహగతులు ఈ వారం ఈ విధంగా ఉన్నాయి. అయితే ఈ గోచార గ్రహస్థితులు ఏమైనా ప్రత్యేకాంశం ఉందా అంటే, మనం ఇంత క్రితం వారం తెలుసుకున్నట్టు ఈ వారం కూడా అదే కంటిన్యూ అవుతుంది. అదేంటంటే 3 గ్రహాలు స్వస్థాన గతులై ఉన్నాయి. ఒక గ్రహం ఏంటి, మంగళ్, మేషరాశ్యాధిపతి మంగళ్, ఆయన స్వస్థానంలో ఉన్నారు. అలాగే బుధ భగవానుడు మిథున రాశి అధిపతి అవుతూ మిథున రాశిలో ఉన్నారు. శనీశ్వరుడు కుంభరాశి అధిపతి అవుతూ కుంభరాశిలో ఉన్నాడు. 3 గ్రహాలు వాళ్ళ స్వస్థానంలో ఉండడం చాలా మంచిదండి కాలపురుషుడి కుండలిలో. ఇది అందున ప్రత్యేకించి బుధుడు ఇక్కడ ఉండడము, 3వ రాశి ఆయన మిథున రాశిలో ఉండడం ఇంకా మంచిది. సో ఇది ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ప్లస్ చేస్తుంది, ఇది గోచారంలో వచ్చిన వరం. ఇప్పుడంటే జనరల్గా ఏవైనా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల వల్ల చాలామంది బెనిఫిట్ అవుతారు అట్ ఏ టైం. సో అలాగ గోచారంలో కూడా గ్రహదేవతలు అందరికీ ఈ రాశి ఆ రాశి అనే తేడా లేకుండా, ఈ నక్షత్రం ఆ నక్షత్రం అనే తేడా లేకుండా ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, అలాగే 27 నక్షత్రాల వాళ్ళకి కూడా మంచి ఫలితాలని ఇవ్వాలని అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటారు. అలా అప్పుడప్పుడు అనుకున్నప్పుడు అంటే ఇలా శుభస్థానంలో వచ్చినప్పుడు అనుకుంటూ ఉంటారు. సో అది ఇప్పుడు మన అదృష్టవశాత్తు ఇప్పుడు చోటు చేసుకుంది. ఈ పరిస్థితుల రీత్యా అంటే ఏ రాశుల వాళ్ళకి ఏ శుభ ఫలితాలు వస్తున్నాయో కూడా మనం చూద్దాము. విడివిడిగా ఒక్కొక్క రాశుల వాళ్ళకి ఈ గ్రహ సంచారము ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుంది, ఇవన్నీ మనం తెలుసుకుందాము. అయితే ఇప్పుడు ఈ ప్రత్యేకించి స్వస్థానగతిలో మధ్యలో మనకి గ్రహాలు ఉంటూనే ఉంటాయి. అంటే సంవత్సరానికి ఒకసారి బుధుడు మిథున రాశిలోకి వెళ్తాడు, కన్యా రాశిలోకి వెళ్తాడు, సూర్యనారాయణమూర్తి సింహరాశిలోకి వెళ్తాడు, శుక్రాచార్యులు తుల వృషభ రాశిలోకి వెళ్తాడు, అలాగే మేషరాశి అధిపతి అయిన మంగళ్ వృషభ రాశి అధిపతి అయిన మంగళ్ మేష వృశ్చిక రాశి అధిపతి అయిన మంగళ్ మేషరాశి వృశ్చిక రాశిలో సంచారం చేస్తూనే ఉంటారు. సో వీళ్ళ సంచారము నార్మల్గా ఉంటూనే ఉంటుంది, వాళ్ళ స్వస్థాన గతులు అవుతూనే ఉంటారు. కానీ శనీశ్వరుడు అలా స్వస్థాన గతుడు కాడు కదా. గురు భగవానుడు, శనీశ్వరుడు, రాహుకేతువులు వీళ్ళు 30 సంవత్సరాలకి 2 సార్లే స్వస్థానగతులు అవుతారు. ధనుసు రాశిలోకి వచ్చినప్పుడు, మీనరాశిలోకి వచ్చినప్పుడు ఆయన స్వస్థానగతుడు అవుతాడు. మకర కుంభరాశిలో వచ్చినప్పుడు శనీశ్వరుడు ఈయన స్వస్థానగతుడు అవుతాడు. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, కుంభరాశిలో శనీశ్వరుడు ఉంటూ మిగతా 2 రాశుల్లో ఆ గ్రహాలు, ఆ రాశ్యాధిపతులు స్వస్థానగతులు అవ్వడం ఒక విశేషాంశం. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా ఒక అనుకూలతలకి శనీశ్వరుడు కర్మకారకుడు కదండి. మరి ఆయన ఫస్ట్ ఆమోద ముద్రను తెలిపితేనే కదా ఏదన్నా జరిగేది. సో ఆమోద ముద్రని, గ్రీన్ సిగ్నల్ని, గ్రీన్ టిక్స్ని ఇచ్చే శనైశ్వరుడు కుంభరాశిలో ఉండడం అనేది నిజంగా చాలా స్పెషల్ విషయం అని చెప్పాలి, ప్రత్యేకాంశము. అలా ఆయన కుంభరాశిలో ఉంటూ ఈ 2 గ్రహాలు స్వస్థాన గతులై ఉండడము డెఫినెట్గా చాలా పాజిటివ్స్ని ఇండికేట్ చేస్తుంది. ఈ విషయం గురించి మనం ఆల్రెడీ ఇదివరకు వీడియోలో మాట్లాడుకున్నాము. అది లాస్ట్ గోచర ఫలితాలు చూస్తే మీకు అర్థమవుతుంది, లాస్ట్ వీక్ గోచర ఫలితాలు. అసలు ఈ వారం యొక్క ఫలితాలు ఎలా, అది ఈ వారం కూడా కంటిన్యూ అవుతున్నాయి, అందుకే ఇంకొకసారి చెప్తున్నాను. ఫలితాలు ఆల్రెడీ చెప్పారు కాబట్టి ఇంకా దాని గురించి మాట్లాడి ఈ వారం యొక్క ఫలితాలు మనం మాట్లాడుకుందాం. మేషరాశి వారికి ఈ వారం యొక్క ఫలితాలు. ఈ వారం మేషరాశి వాళ్ళకి అనుకూలంగానే ఉంది. ఎందుకంటే మీ రాశి అధిపతి అయిన మంగళ్ మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి
చక్కటి ఫలితాలని ఆయన సూచిస్తూ ఉన్నారు. అయితే కొంచెం మీరు కుటుంబంలో ప్రత్యేకించి మీ తల్లిగారికి ఆరోగ్య సమస్యలు, ఆరోగ్య ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ మీరు కనుక ఏదైనా గృహ ప్రయత్నం చేస్తూ ఉన్నా, లేదంటే ఏదైనా ఇల్లు మారాలని ప్రయత్నిస్తూ ఉన్నా, వెహికల్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ వారం వరకు ఆ ప్రయత్నాలు చేయకండి. ఈ వారం వరకు మీరు చేసే ప్రయత్నాలు ఏవి కూడా మీకు టైం వేస్ట్ తప్పించి దానివల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మీ అంటే బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్లో బాగా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. బిజినెస్ వృత్తిపరంగా బాగా కలిసి వస్తుంది. అయితే కొంచెం ఒక్క విషయం ఏంటంటే, మీకు ఏదన్నా కాన్స్టిపేషన్ ఇష్యూస్ కానివ్వండి, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కానివ్వండి, ఇలాంటివి ఏవైనా ఈ వారం వరకు కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది, చికాగ్గా అనిపిస్తుంది, ఇలాంటి సమస్యలు కొంచెం ఈ వారం ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల దానికి సంబంధించిన హోమ్ రెమెడీస్ చేస్తారా, లేదా వైద్యుల సూచన సలహాలు తీసుకుంటారా, మీ చాయిస్ని బట్టి అది తీసుకుంటే మంచిది. ఈ వారం ఎక్కువగా మీకు వీలుంటే కనుక వాము కొంచెం నోట్లో వేసుకుంటూ ఉంటే కనుక, కొంచెం అరచేతిలో వాము వేసుకొని రెండు చేతులతో కొంచెం రబ్ చేసి అది నోట్లో వేసుకుంటే కనుక ఇప్పుడు తెలుసుకున్న ఈ ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. వాము కొంచెం తీసుకోవడానికి ప్రయత్నించండి. ఈ వారం వరకు బాగుంటుంది. హెల్త్ పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు రావు. అంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి వాము తీసుకోండి. ఇది బాగా పనిచేస్తుంది. ఇంకా మనం మిగతా విషయాలు మాట్లాడుకుంటే కనుక, మిగతా విషయాల్లో అనుకూలంగానే ఉంది మేషరాశిలో పుట్టిన వాళ్ళకి. సో అంటే ఈ ఒక్క విషయంలోనే కొంచెం ఆరోగ్యం విషయంలో, మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో, మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. మిగతా విషయాల్లో అంతా కూడా యథా రాజా తథా ప్రజలాగా అంతా నార్మల్గా ఉంది, సానుకూలంగానే ఉంది. ఇవి మీ రాశి యొక్క ఫలితాలు ఈ వారము. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారము డబ్బు ఖర్చు రీత్యా అసంతృప్తి ఉంటుంది. ఇంట్లోని వాళ్ళకి మీకు డబ్బు ఖర్చు రీత్యా కొంచెం మనస్పర్ధలు, వాగ్వివాదాలు రావచ్చు. లేదా మీరు అనుకున్న పైకము సమయానికి చేతికి అందక పెట్టాల్సిన ఖర్చు ఇంకొక రూపంలో పెడతాను, అంటే అప్పు చేసో లేదంటే మీకున్న సేవింగ్స్ కొంచెం తీసో ఏదో ఒక రకంగా ఖర్చు పెట్టాల్సి వస్తారు. అది మీకు కొంచెం అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఇంట్లో కొంచెం అంటే ప్రశాంతత లోపిస్తుంది. ఇంట్లో ప్రశాంతంగా ఉన్నట్లు అనిపించదు. కొంచెం ఇన్సెక్యూర్డ్గా ఇంట్లోని వాళ్ళతోటి కావచ్చు, ఇంట్లో అయినా సరే అనిపిస్తుంది. అయితే ఇక్కడ మీ మాటకి విలువ బాగా పెరుగుతుంది. మీరు వృత్తి వ్యాపారాలు చేసేవాళ్ళు అయితే కనుక బయట అయితే చాలా బాగుంటుంది. మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో చక్కటి గుర్తింపు, గౌరవం ఉంటుంది. మీ రాశిలో గురు భగవానుడి సంచారం వల్ల ప్రాబ్లమ్ని అయితే ఎక్స్ట్రీమ్ కానివ్వండి, ఏ ప్రాబ్లమ్ని అయినా సరే ఎక్స్ట్రీమ్ కానివ్వకుండా డెఫినెట్గా కాపాడుతాడు ఆయన మిమ్మల్ని. ప్రాబ్లమ్ని శృతిమించనీయకుండా స్టిమ్యులేట్ చేస్తూ ఉన్నాడు. సో ఎక్కువగా మీరు కంగారు పడక్కర్లేదు. బట్ స్టిల్ మీరు కొంచెం ఇంట్లోని వాళ్ళతోటి ఇంట్లో ఉన్న పరిస్థితుల గురించి ఎక్కువగా చింతించకండి. ఎందుకంటే టెంపరీ, ఈ వారం వరకు అన్నీ తెలుసుకోండి, తర్వాత అంతా సర్దుకుంటుంది, అంతా నార్మల్గానే ఉంటుంది. కాబట్టి ఈ వారం ఇంట్లోని వాళ్ళని భరించండి. కొంచెము మీకు తెలియకుండానే చికాకు పుట్టే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తారు, విసిగిస్తారు, వేధిస్తారు. అంటే ఏది ఇంటెన్షనల్గా ఉండదు, కానీ అలా జరిగిపోతూ ఉంటుంది. ఒకవాడు ఇలా కాదు, మీరు ఏదైనా కన్స్ట్రక్షన్ కానివ్వండి, ఏదైనా హౌస్ ఇలాంటివి ఏమైనా తీసుకోవాలని అనుకుంటే అప్పుడు ఇంట్లో వాళ్ళతోటి ఇబ్బంది రాకపోవచ్చు, బట్ మీరు తీసుకునే చోట ఇబ్బందులు వస్తాయి. ఇలా ఏదో ఒకటి ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం చికాకులు తలెత్తే అవకాశం ఉంది. ఇదొకటి మినహాయించి ఇంకా మిగతా విషయాల్లో అంతా కూడా వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకే కానివ్వండి, వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకే కానివ్వండి, ఈ వారం అంతా చాలా బాగా ఉంది. మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం బాగా ఉంది. ధనపరంగా, ఆదాయపరంగా చాలా మంచి శుభకాలం అనే చెప్పాలి. మీ జన్మజాతకం సహకరిస్తే ఆదాయపరంగా ఇంకా మంచి శుభ సమయం. ఒకవేళ మీ జన్మజాతకం సహకరించకపోయినా ఆ గోచారంలో ఆదాయపరంగా సహకారం చాలా బాగా ఉంది. కాబట్టి ఆదాయపరంగా బాగా ఉంటుంది. మీ ఎల్డర్ సిబ్లింగ్స్కి మంచి శుభకాలము. మీకు అక్కలు అన్నలు ఉంటే వాళ్ళకి చాలా చక్కటి శుభ సమయము. వాళ్ళు ఏమైనా టెన్షన్స్ పడుతూ ఉంటే కనుక ఆ టెన్షన్స్ నుంచి రిలీవ్ అయ్యే శుభ సమయము. మీరు చేపట్టే ప్రయత్నాలు అంటే డబ్బు సంపాదించడం పరంగా అంటే ఉద్యోగ ప్రయత్నాలు కానీ, వ్యాపారంలో అభివృద్ధి కోసం కావచ్చు, మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా చక్కగా సజావుగా సాగుతాయి. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా నీట్గా వెళ్ళిపోతుంది. ఇంట్లో మీకు ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఫస్ట్ మీకు ఈ వారము చాలా మంచి, అంటే మీ రాశిలో 3 గ్రహాలు సంచారం చేస్తూ ఉన్నాయి. కాబట్టి
చాలా విషయాల్లో మీ పిల్లలకి సంబంధించిన విషయం కావచ్చు, మీ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అలాగే మీకు కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఆలోచిస్తారు మీరు ఈ వారము. ఆలోచించడం అంటే ఏం చేస్తే పిల్లలకి మీరు బెటర్ లైఫ్ ఇవ్వగలుగుతారు, అలాగే ఏం చేస్తే మీ ఖర్చులన్నిటినీ మీరు జాగ్రత్తగా ఖర్చుని తగ్గించుకొని సేవింగ్స్ మోడ్లోకి స్విచ్ ఆన్ అవుతారు, ఎలాగ సమాజంలో వ్యవహరిస్తే, ఎలా మాట్లాడితే మీ జీవితం ఇంకా అద్భుతంగా వెళ్తుంది, ఇలాంటి వాటన్నిటికీ సంబంధించిన ఆలోచనలు వస్తాయి. ఇదంతా ఏంటంటే మీకు మంచి బెటర్ లైఫ్ ఇవ్వడానికి అవకాశం చక్కగా ఉంటుంది. అది ఈ వారం నుంచి చోటు చేసుకుంటుంది. స్వస్థానగతుడైన బుధుడు మీకు ఒక మంచి యోగాన్ని, పంచమహాపురుష యోగాల్లో ఒకటైన భద్రమహాపురుష యోగాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నాడు. భద్రమహాపురుష యోగం ఉంది కాబట్టి మీరు ఏ పని చేస్తే మీకు ఇబ్బందులు ఫ్యూచర్లో వస్తే ఆ పనులు చేయని ఇప్పుడు గ్రహస్థితులు. సో అవి చేయకుండా ఉండాలంటే మీరు ఒక ఆలోచన రావాలి. అలాంటి ఆలోచనలే మీకు ఇప్పుడు కలిగిస్తుంది. అంటే ప్రతి విషయంలో సేఫ్ గార్డ్గా చాలా బాగా ఉండి మన లైఫ్ అంతా కూడా ఎప్పుడు సెక్యూర్డ్గా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. అలా ఉండే విధంగా ఇప్పుడు తాత్కాలికంగా గోచారం సపోర్టింగ్గా ఉంది కాబట్టి దానికి సంబంధించిన థాట్ ప్రాసెస్ వస్తుంది. మిమ్మల్ని మీరు చాలా రిఫైన్ చేసుకుంటారు ఈ విషయాల్లో. ఇది ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి మరియు మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు. స్వస్థానుగతుడైన మంగళ్ మీకు పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు. ఆయన దశమ స్థానంలో ఉంటూ మీకు సింహాసన యోగాన్ని కలగజేస్తూ ఉన్నాడు. అలాగే బుధ భగవానుడు వ్యయ స్థానంలో ఉన్నాడు. వ్యయ స్థానంలో ఉంటూ మీకు డబ్బు ఖర్చు విషయంలో, అంటే డబ్బు ఖర్చు అయితే బాగా కట్ అయిపోతుంది. కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఎక్కువగా డబ్బు ఖర్చు అవ్వకుండా కొంచెం హమ్మయ్యాన్ని ఊపిరి పీల్చుకునే వారం అని కూడా అనుకోవచ్చు. అంటే అనవసరమైన ఖర్చులన్నీ కూడా కట్ డౌన్ అయిపోతాయి. అనవసరమైన ఖర్చు ఏది చేయరు. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే ఏదైనా ఒక వాల్యుబుల్ ఐటెం కొనుక్కోవడానికి అయితే ఛాన్స్ ఉంది. కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి వాల్యుబుల్ ఐటెం అంటే ఏదైనా ఇంటికి పనికొచ్చేవి, ఇంటికి సంబంధించిన ఖర్చు, గోల్డ్ కావచ్చు, ఇలాంటివి. సో వాటి వల్ల అవి ఖర్చు కాదు కదా. అవసరమైన వస్తువులు ఏమన్నా ఉండి మీరు కొనలేకుండా ఇబ్బంది పడుతుంటే అలాంటివి కొనడానికి అవకాశం ఉంది. ఎవరైనా మీకు ఏదైనా ఒక మంచి గిఫ్ట్ ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. అది ఏదైనా ఏ గిఫ్ట్, ఏ రకమైన గిఫ్ట్ అయినా కావచ్చు. ఒక మంచి గిఫ్ట్ రావడానికి కర్కాటక రాశి వాళ్ళకి, కర్కాటక లగ్నం వాళ్ళకి ఛాన్స్ ఉంది. ఒక్కోసారి గిఫ్ట్ ఒకళ్ళ ద్వారా రాకపోయినా సెల్ఫ్ గిఫ్ట్, మీకు మీరే ఏదైనా గిఫ్ట్ ఇచ్చుకునే విధంగా. ఏది ఇచ్చుకోవాలన్నా డబ్బులు రావాలి కదా. సో టోటల్గా ఆర్థికంగా చాలా మంచి శుభ సమయము. మీరు ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. త్రోటికి సంబంధించిన ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. సో కొంచెం వాటర్ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉండండి, లేకపోతే కనుక త్రోటికి సంబంధించిన ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఒక విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇంకొకటి ఏంటంటే మీకు కనుక అంటే ఏదైనా మీరు స్పీకింగ్ ప్రొఫెషన్స్లో ఉంటే, అంటే మీరు యాంకర్స్ అయినా, లేదా జర్నలిస్టులు అయినా, లేదా టీచర్లు అయినా, లాయర్లు అయినా, ఈ ప్రొఫెషన్ అంటే ఎక్కువగా మాట్లాడే వృత్తుల్లో ఎవరున్నా సరే మీరు ఈ వారం మీకు ఒక రెమెడీ, బోనస్ టిప్ ఏంటంటే ఎక్కువగా మీరు సూర్యాష్టకాన్ని చదవడం కానీ, ఆదిత్య హృదయాన్ని చదవాలి, వినడం కాదు, చదవడం చేస్తూ ఉంటే మీ జన్మజాతకంలో ఉన్న ధనయోగాలు యాక్టివ్ అయ్యే శుభ సమయం ఇది మీకు రాబోయే రోజుల్లో ధనయోగాల్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో వాల్యూమ్ని పెంచుతుంది. మీకున్న ధనయోగాల యొక్క వాల్యూమ్ని పెంచే అవకాశం ఉంది. కాబట్టి ఈ వారం మీరు విడవకుండా సూర్యారాధన చేయండి. ప్రత్యేకించి సూర్యనారాయణమూర్తికి సంబంధించిన స్తోత్రాన్ని చదవండి. అలాగే లక్ష్మీ నరసింహస్వామి వారికి సంబంధించిన స్తోత్రాన్ని చదవండి. దీని ద్వారా ఫైనాన్షియల్గా మంచి అనుకూలతని మీరు చూడటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ రెమెడీ చేయండి. దాంతోపాటు ఇది ఒక స్పెషల్ రెమెడీ అనుకోండి. కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఇవి ఈ వారం యొక్క ఫలితాలు మీకు. ఇక సింహరాశి, లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది. మీకు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే మంగళ్ మేషరాశిలో ఉంటూ శ్రీలక్ష్మి యోగాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు గోచార రీత్యా. అలాగే లాభాధిపతి లాభస్థానాధిగతుడై ఉన్నాడు. అదృష్టం డబ్బుల రూపంలో వస్తుంది. మీరు చేపట్టే ప్రతి కాంట్రాక్ట్ కూడా చాలా చక్కగా వెళ్తుంది. మీకు కనుక యంగర్ సిబ్లింగ్స్ ఉంటే వాళ్ళకి మంచి శుభ సమయం. తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉంటే కనుక ఇమ్మీడియట్ యంగర్ సిబ్లింగ్స్కి ఆదాయపరంగా వాళ్ళకి బాగుంటుంది. మీకు ఎల్డర్ సిబ్లింగ్స్ ఉన్నా, అంటే మీకు ఒకవేళ అక్కలు అన్నలు ఉన్నా వాళ్ళకి కూడా, అంటే ఒక రకంగా చెప్పాలంటే సోదరులకి, అది మీ రక్త సంబంధికులు కావచ్చు, మీ కజిన్స్ అయినా కావచ్చు, వాళ్ళకి చాలా మంచి శుభ సమయం.
అయితే రక్త సంబంధికులకి బాగుంటే మాకు సంతోషమే, కానీ కజిన్స్కి బాగుండడం వల్ల మాకేంటి అనే అనుమానం రావచ్చు. ఇప్పుడు వాళ్ళు ఏదైనా మీకు తెలిసిన ఉత్తరోత్తర వాళ్ళ ద్వారా కావచ్చు, లేదా ఎవరైనా చెప్పిన వాళ్ళ జీవితంలో ఇది ఒక మంచి సంఘటన జరిగిందని, అక్కడ ఏంటంటే మీ జన్మ జాతకంలో ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ ఉంటుందని చెప్పి అక్కడ ఇండికేషన్. సో అదొక ఇండికేషన్ రూపంలో వాళ్ళకి మంచి జరుగుతుంది. ఎందుకు మీ కుండలిలో మీ గోచరంలో కనిపిస్తుందంటే ఆ ఇంపాక్ట్ మీకు ఉంటుంది డెఫినెట్గా. ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, వాళ్ళకి మంచి జరిగితే మీకు కూడా ఏదో ఒక గుడ్ జరుగుతుంది, కాబట్టి అలాంటిది మీరు వింటారనమాట. అలాంటివి వినటానికి అవకాశం చక్కగా ఉంది. అలాగే మీరు ఈ వారము అన్ని విషయాల్లో బాగా ఉంది, కాకపోతే ఒక విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పర్సనల్గా మీరు ఏదైనా మేకోవర్ కోసం ప్రయత్నిస్తూ ఉంటే, అంటే ఏదైనా జిమ్కి వెళ్ళాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నా, లేదా డైట్ రిస్ట్రిక్షన్స్ ఫాలో అవ్వాలని డైట్ రిస్ట్రిక్షన్స్ తీసుకోవాలని అనుకున్నా, ఈ వారం వరకు ఇలాంటివి చేయకండి. ఈ వారం ఇలాంటివి చేయడం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ వారం ఒక్కటి డ్రాప్ డౌన్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి మీరు కంటిన్యూ చేయొచ్చు. మీకు ఒక బోనస్ టిప్, ఎందుకు కర్కాటక రాశికి మీకు బోనస్ టిప్ చెప్తున్నానంటే, మీ రాశికి మీ లగ్నానికి పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది మంగళ్. ఆయన స్వస్థానగతుడై ఉన్నాడు కాబట్టి బోనస్ టిప్ మీకు రికమెండెడ్ కాబట్టి చెప్తున్నాను. అంటే ఇంకా మంచి ఫలితాన్ని గ్రాప్ చేసుకోవడానికి ఈ వారం మీరు సూర్య నమస్కారాలు చేయడానికి ప్రయత్నించండి. ఆల్రెడీ చేస్తూ ఉంటాయి, అంటే యోగా ముద్రలతోటి సూర్య నమస్కారం చేయండి, చాలా మంచి ఫలితాలు వస్తాయి మీకు. మీ రాష్ట్రాధిపతి కూడా సూర్యనారాయణ మూర్తి కాబట్టి యోగా చేయడం, సూర్య నమస్కారాలు చేయడము, అది కూడా కుదిరితే తెల్లవారుజామున చేయడం వల్ల ఫైనాన్షియల్ బెటర్మెంట్ కావాలని ఎవరైతే కోరుకుంటున్నారో ఈ వారము ఈ పరిహారం చేయడం వల్ల చాలా మంచి ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ని వాళ్ళు అందుకోగలుగుతారు. స్వామికార్యం స్వకార్యం. ఇప్పుడు యోగా ప్రక్రియలో సూర్య నమస్కారాలు చేయడం వల్ల మన ఆరోగ్యం బాగుపడుతుంది, ఆరోగ్యంతో పాటు డబ్బు కూడా వస్తుందంటే ఎవడు కాదంటారు చెప్పండి. సో ఇలా ఈ పరిహారం చేసుకోండి. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ పరిహారం కూడా చేసుకోండి, చక్కటి ఫలితాలను అందుకోండి. కన్యారాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం అనుకూలంగానే ఉంది, ఎలాంటి ఇబ్బందులు లేవు. మీకు స్వస్థానగతులైన 3 గ్రహాలు కూడా చక్కటి ఆశీర్వాదాన్ని అందజేస్తుంది. అందులో మీ రాష్ట్రాధిపతి మీకు దశమ స్థానంలో ఉంటూ రాజ్యాధికారాన్ని ఇచ్చే స్టేజ్లో ఉన్నాడు. రాజ్యాధికారం అంటే మీరు ఒకవేళ ఉద్యోగస్తులు అయితే కనుక మీకు మంచి పొజిషన్ ఇవ్వడానికి ఆయన అనుకూలంగా ఉన్నాడు. అలాగే మీరు వ్యాపారం చేసేవాళ్ళైతే వ్యాపారంలో మీకు మీ పొజిషన్ ఎస్టాబ్లిష్ చేసే విధంగా, అంటే ఎలాంటి ఇన్సెక్యూరిటీస్ లేకుండా వ్యాపారం బాగా సాగే విధంగా ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అయితే ఉద్యోగస్తులకి కొంచెం డబ్బు ఖర్చు ఉంటుంది ఈ వారము, వ్యాపారస్తులకైతే డబ్బు ఖర్చు ఉండదు. ఉద్యోగస్తులకు అనుకోని ఖర్చులు కొంచెం ఈ వారం ఉంటుంది. సంతాన రీత్యా కూడా కొంచెం ఖర్చులు ఈ వారము ఉంటాయి కన్యారాశిలో పుట్టిన వాళ్ళకి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి. అలాగే కొంచెము కుటుంబంలోని వారితోటి కొన్ని అనుకూలతలను కూడా మీరు చూస్తారు. మీకు కనుక స్కిన్ రిలేటెడ్ సమస్యలు ఏమన్నా ఉంటాయి, స్కిన్ ఎలర్జీస్ ఇలాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ కూడా హీల్ అయ్యే శుభ సమయము. సో దానికి తగ్గిన మెడికేషన్ కూడా ఏమన్నా మంచి మెడికేషన్ మీకు దొరికి హీల్ అవ్వచ్చు. అది ఆయుర్వేదం కావచ్చు, అలోపతి కావచ్చు, హోమియోపతి, ఇలాంటి వాటిల్లో మంచి మెడిసిన్ దొరికి మీకు హీల్ అవుతుంది. సపోజ్ ఒకవేళ మీకు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నా అలాంటివి కూడా హీల్ అయ్యే శుభ సమయం ఇది, వాటి నుంచి బయటపడే శుభ సమయం అని కూడా మనం ఇక్కడ పరిగణించాలి. ఇలా మిగతా అన్ని విషయాల్లో కూడా కన్యారాశిలో పుట్టిన వాళ్ళకి మరియు కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి బాగుంది. ప్రత్యేకించి కుటుంబంలో అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. మీ తల్లిగారికి చాలా శుభ సమయం, మీ జాతకరీత్యా చాలా మంచి శుభ సమయం, మీ తల్లిగారు చాలా హ్యాపీగా ఉండే సమయం. అలాగే కుటుంబంలో కూడా మీకు సుఖ సౌఖ్యాలు వెల్లివిరిసే సమయం ఈ వారం అని చెప్పాలి. చాలా బాగా ఉంటుంది కుటుంబంలో. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు కన్యారాశిలో పుట్టిన వాళ్ళకి. తులారాశిలో పుట్టిన వాళ్ళు మరియు తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారము యొక్క గోచార గ్రహస్థితుల రీత్యా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. మీకు స్వస్థానగతుడైన స్వస్థానగతుడైన మంగళ్ మీకు పంచమహాపురుష యోగాల్లో ఒకటైన రుచిక మహాపురుష యోగాన్ని ఇస్తున్నాడు. అలాగే శనైశ్వరుడు శశమహాపురుష యోగాన్ని ఇస్తున్నాడు. బుధ భగవానుడు భద్రమహాపురుష యోగాన్ని ఇస్తున్నాడు. ఇన్ని మంచి యోగాలను అయితే వీళ్ళు ప్రసాదిస్తూ ఉన్నారు. అయితే ఈ యోగాలు ఈ విషయంలో మీకు ప్లస్ అవుతాయి. మీకు సెల్ఫ్ గ్రోత్కి అండి, బాగా సెల్ఫ్ గ్రోత్కి, స్వయం కృషితో పైకి రావడానికి, వీటికి మరియు కొంతమంది సపోర్ట్ వల్ల కూడా మీరు బాగా ఎదగడానికి అవకాశం ఉంది ఈ పీరియడ్, ఈ వారం ప్రత్యేకించి. చాలామంది సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. మిమ్మల్ని విభేదించే వాళ్ళు కూడా ఈ సమయంలో మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు. మీ పట్ల వాళ్ళ థాట్ ప్రాసెస్ మారుతుంది.
మీకు వాళ్ళకి మధ్య డిఫరెన్సెస్ ఉన్నా, అభిప్రాయ భేదాలు ఉన్నా ఈ వారం సపోర్ట్ అయితే వాళ్ళ సపోర్ట్ మీకు దొరుకుతుంది. దీనికి కారణం ఏంటంటే 3 గ్రహాలు స్వస్థాన గతులయ్యి దీనికి మీకు అవకాశాన్ని కలుగజేస్తుంది. అలాగే మీకు కూడా కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు, మంచి మార్పులు తెచ్చుకుంటారు మీ జీవితంలో. అంటే ఏ మార్పు మీలో మీరు తెచ్చుకుంటే మీ జీవితం చక్కగా వెళ్తుందో అలాంటి ఆలోచనలు ఎక్కువగా చేయిస్తున్నాయి ఇప్పుడు గ్రహదేవతలు. 9వ స్థానంలో ఉన్న బుధ భగవానుడు, ఆలోచనలు కారకుడైన బుధ భగవానుడు మీ థాట్ ప్రాసెస్ని కంప్లీట్గా మారుస్తున్నాడు. అలా మారడం వల్ల మీకు కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్, గుడ్ ట్రాన్స్ఫర్మేషన్, అదృష్టకరమైన సంఘటనలు జీవితంలో చూడాలి. కాబట్టి అలాంటి మార్పులు ఇప్పుడు మీకు చేయబోతూ ఉన్నారు. బుధ భగవానుడు మీకు మిథున రాశిలో ఉంటాం. చాలా చక్కని డిసిప్లిన్ లైఫ్, అన్నీ టైం టు టైం చేసేస్తారు. అక్కడ ఏది లాగ్ లేకుండా. అంతకుముందు కొంచెం ఈ పని చేద్దామని, ఈ టైంలో ఈ పని చేద్దామని ఇంకో టైంలో చేసేవాళ్ళు అయినా సరే ఇప్పుడు అనుకోకుండా ఈ వారం నుంచి అన్ని పనులు చకచక ఇన్ టైంలో చేస్తారంటే మీకు చాలా ఫ్రీ టైం దొరుకుతుంది కూడా. అంతకుముందు గంట చేసే పని ఇప్పుడు ఈ వారం నుంచి ఒక 10 నిమిషాలు 15 నిమిషాల్లో చేసేంత విధంగా చాలా చురుగ్గా ఉంటారు. చాలా వేగవంతంగా పనులన్నీ కూడా ఫినిష్ చేసుకునే విధంగా గ్రహదేవతలు మిమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉన్నాయి. ఇంతకు మించి పెద్ద ఇబ్బందులు అయితే ఏం లేవు, అంతా బాగా ఉంది. తులారాశిలో పుట్టిన వాళ్ళకే కావచ్చు, తులాలగ్నంలో పుట్టిన వాళ్ళకే ఈ మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి మరియు వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారము ఏదన్నా రుణ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అవి చక్కగా అవుతాయి. మేనమామలతో ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి తీరుతాయి. మీ నేబర్స్ తోటి మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా, మీ కొలీగ్స్ తోటి ఏమైనా మీకు ఇబ్బందులు ఉన్నా సరే వాటి నుంచి గట్టెక్కుతారు. మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉండి ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అని తిప్పుతూ ఉంటే కనుక ఈ వారం నుంచి వాళ్ళ నుంచి మీరు కొంచెం పాజిబిలిటీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే వాళ్ళు మీకు కొంచెం మీ కాల్స్కి రెస్పాండ్ అవుతారు. ఎప్పుడు ఇస్తాం ఏంటి అనేది కనీసం మీకు కమ్యూనికేట్ అయినా చేస్తారు. స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉంది. స్పోర్ట్స్ మరియు కాంపిటేటివ్ సక్సెస్ కోసం ప్రయత్నించే వాళ్ళకి చాలా మంచి శుభ సమయము. జిమ్ సెంటర్స్ రన్ చేసే వాళ్ళకి చాలా మంచి శుభ సమయము. జిమ్లో జాయిన్ అవ్వాలని మీరు ఏమన్నా అనుకుంటే లేదా ఎక్సర్సైజ్ చేద్దామని అనుకుంటున్నా ఈ వారం చాలా బాగా ఉంది. దాంట్లో మీరు వెళ్తే కనుక తొందరగా మీకు క్యాలరీస్ బర్న్ అవుతాయి. బర్న్ టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్ళిపోతాయి. క్యాలరీస్ బర్న్ అవ్వాల్సిన క్యాలరీస్ ఎంతవరకు బర్న్ అయితే మీకు బాగుంటుందో అంతవరకు బర్న్ అవుతాయి. ఇదొక మీకు ప్లస్ అని చెప్పాలి. ఇప్పుడు మీకు ఈ వారం ధన్వంతరి ఆశీస్సులు చాలా బాగా ఉన్నాయి. ధన్వంతరి ఆశీస్సులు బాగా ఉండడం వల్ల మీకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ రెక్టిఫై అయ్యే శుభ సమయము. దానికి మీరు కూడా మీ వంతు ప్రయత్నాలు మీరు చేయాలి. అలా రెక్టిఫై చేసుకోవడానికి మీ వంతు ప్రయత్నాలు మీరు చేస్తే కనుక చాలా మంచి శుభ సమయము. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారము 3 గ్రహాలు సప్తమ దృష్టితో మీ రాశిని చూస్తున్నాయి. 3 గ్రహాలు చూడడం వల్ల మొదట ఏంటంటే ఫైనాన్షియల్గా అనుకూలతలు ఏర్పడతాయి. కానీ ఈ అనుకూలతలు ఎలా ఏర్పడతాయి? చికాకులతోటి ఏర్పడతాయి. తెలియకుండానే కొంతమందితో మనస్పర్ధలు, విభేదాలు వస్తాయి. మీరు ఎక్కువగా అభిమానించే వాళ్ళు కావచ్చు, లేదా మీరు ఎక్కువగా నమ్మిన వాళ్ళ వల్ల కొంచెము చీట్ చేయబడ్డామేమో అని అనిపిస్తుంది. మీకు బ్యాక్ స్టాబింగ్ జరిగిందా మీకు అన్నట్లు ఆలోచనలు వస్తాయి. అలా వస్తూనే డబ్బులు రూట్ అవుతాయి. ఇది కొంచెం పెక్యులర్ థింగ్. లేదా అలా కాకపోతే మీకు ఏమైనా సమస్యలు రావచ్చు. అందరూ మీ గురించి ఉన్నవి లేనివి మాట్లాడుకొని అది మీకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అలా ఉంటేనే డబ్బులు రూట్ అవుతాయి. సో ఆర్థికంగా మెరుగుపడతాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి కొన్నిసార్లు గ్రహదేవతలు యోగాలు రకరకాలుగా ఇస్తూ ఉంటాయి. అందులో ఇదొక రకం అని అనుకోవాలి మనం. ఇదొకటి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కానీ ఏదెలా ఉన్నా కూడా మొండి ధైర్యాన్ని అయితే తెచ్చుకుంటారండి. సూర్యనారాయణమూర్తి ఆశీస్సులు, సూర్యనారాయణమూర్తి బలం బాగా ఉండడం వల్ల మొండి ధైర్యం బాగా తెచ్చుకుంటారు. మీకు ఏదైనా ఇన్సెక్యూరిటీ ఉంటే అది లోపలే మీ వరకే తెలుస్తుంది. కానీ మీరు టెన్షన్ పడుతున్నారు, ఆందోళన పడుతున్నారు, లోపల బాగా ఆదుర్ద పడుతున్నారంటే ఎవరు నమ్మరు. ఆ విధంగా చాలా మొండి ధైర్యం తెచ్చుకుంటారు. కాన్ఫిడెన్స్ బాగా పెంచుకుంటారు. కానీ లోపలైతే చాలా బాధ ఉంటుంది. చాలా పెయిన్ తీసుకుంటారు కొంచెం ఈ వారము. అలాగే మీకు ఏదైనా మీరు వివాహ ప్రయత్నాలు చేయాలని అనుకున్నా, ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకున్నా, ప్రత్యేకించి సాఫ్ట్వేర్ రంగంలో ఉండి సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలనుకున్నా సరే ఈ వారం చాలా మంచి శుభ సమయం. ఉద్యోగస్తులకి టోటల్గా చెప్పాలంటే ఈ వారం చాలా చక్కటి శుభ సమయమే, బాగా ఉంటుందని చెప్పాలి. ఫినాన్షియల్గా చాలా చక్కటి శుభ సమయము. అలాగే ఏదైనా మీరు అంటే అమ్మేసేయాలి అని అనుకుంటున్నవి ఏమైనా ఉంటే కనుక
అమ్మేసేస్తారు. దేన్నైనా వదిలేద్దాం అంటే ఇప్పుడు ఒక ఉద్యోగం, ఈ ఉద్యోగం బాలేదు, లేదా బెటర్మెంట్ లేదు, గ్రోత్ లేదు, ఇంకో ఉద్యోగానికి వెళ్ళాలని అనుకుంటే అలా వదిలేయడానికి ఇది మంచి పీరియడ్. అంటే మీకు వెంటనే మీరు ప్రయత్నం చేయకుండానే మీకు మంచి ఆపర్చునిటీస్ జనరేట్ అవుతాయి. సో దేన్నైనా మీరు అంటే ఈ పని నేను చేయకుండా దీని నుంచి బయటపడదాము అని అనుకుని, బట్ ఆబ్లిగేషన్ మీద బయటపడని పనులు ఏమన్నా ఉంటే అవి వదిలించుకునే టైం ఇది. అలా వదిలించేసుకుంటారు మీరు. ఇలా ఈ వారం మీకు గోచార గ్రహస్థితులు ఫలితాలను అందజేస్తూ ఉన్నాయి. మకర రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం కొంచెం అనుకోని విధంగా డబ్బు ఖర్చు ఉంటుంది. ఈ డబ్బు ఖర్చు మీ పిల్లల రీత్యా ఉంటుంది. అందులో ఏదైనా యాత్రలకి వెళ్ళడానికి డబ్బు ఖర్చు అవ్వచ్చు, పూజలకి డబ్బు ఖర్చు అవ్వచ్చు. ఇలా ఏ రకంగా అయినా సరే కొంచెం డబ్బు ఖర్చు ఉంటుంది. ఆధ్యాత్మిక పరంగా కావచ్చు, లేదా పిల్లల పరంగా కొంత డబ్బు ఖర్చు ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం, ఏదైనా గోల్డ్ ఐటెం కొనుక్కోవడానికి కూడా అవకాశం ఉంది, దానికైనా సరే డబ్బు ఖర్చు అవుతుంది. ఇలా ఏదో ఒక రకంగా డబ్బు ఖర్చు అయితే కొంచెం సూచిస్తుంది. ఈ వారం మీ జీవిత భాగస్వామి విపరీతమైన డబ్బు ఖర్చు మీకు తెలియకుండా పెట్టేస్తారు. అది మీకు చాలా అసంతృప్తికి గురవుతారు. ఆ విషయంలో మీ ఇద్దరి మధ్య కొంచెం అంటే మీకు తెలియకుండా ఖర్చు పెట్టినా, మీకు తెలిసి ఖర్చు పెట్టినా డబ్బు ఖర్చు విషయంలో కొంచెం వాదోపవాదాలు మీ ఇద్దరి మధ్య తలెత్తుతాయి. అక్కడ కొంచెం కమ్యూనికేషన్ పరంగా మిస్కమ్యూనికేషన్స్ అవుతాయి మీకు. అలాగే ఒకవేళ మీరు అవివాహితులే అనుకోండి, అప్పుడు మీ జీవిత భాగస్వామి ఉండరు కాబట్టి డబ్బులు ఖర్చు అయ్యే విషయం మీకు అప్లికేబిలిటీ ఉండదు. ఒకవేళ మీరు వ్యాపారస్తులే అనుకోండి, మీరు వ్యాపారస్తులు అయితే మీరు వివాహం కాకపోయినా సరే అనుకొని డబ్బు ఖర్చుతో కొంచెం ఇబ్బంది పడతారు. అంటే ఇప్పుడు ఈ డబ్బు ఖర్చు అనవసరంగా పెట్టామే అన్న బాధ అయితే కొంత ఎక్కువగానే ఉంటుంది. అది మరియు మీకు షష్ఠ స్థానాధిపతి అయిన బుధ భగవానుడు షష్ఠ స్థానంలో ఉన్నాడు. నవమ షష్ఠాధిపతి అయిన బుధ భగవానుడు షష్ఠ స్థానంలో ఉండడం వల్ల కొంచెం మీ మీద లేనిపోని మీ గురించి ఎక్కువ మీ గురించి చాలామంది చర్చించుకుంటారు. ఉన్నవి లేనివి గాసిప్స్, రూమర్స్ స్ప్రెడ్ అవుతాయి. అది ఈ వారం వరకే, కానీ ఇది ఒక రకంగా చూస్తే ప్లస్సే. ఎలా ప్లస్ అంటే దీనివల్ల మీకు కొన్ని అనుకూలతలు కూడా రాబోయే రోజుల్లో ఉన్నాయి కాబట్టి కొంత చూసుకుంటే మనం ప్లస్సే. ఇలా మీ గురించి అవాకులు చవాకులు మాట్లాడుకోవడం, ఉన్నవి లేనివి మాట్లాడుకోవడం, ఇలాంటి వాటి వల్ల కొంచెం మీరు లోపల మదన పడతారు. కానీ షష్ఠ స్థానాధిపతి షష్ఠ స్థానంలో ఉంటూ ఒక విపరీత రాజయోగాన్ని మీకు క్రియేట్ చేస్తున్నాడు. ఈ షష్ఠ స్థానాధిపతి విపరీత రాజయోగాన్ని క్రియేట్ చేయడం అంటే కొంచెం ఏదైనా కాంట్రవర్సీ కైండ్ ఆఫ్ థింగ్ ఇచ్చి కానీ క్రియేట్ చేయడు కాబట్టి అలా కొంచెం కాంట్రవర్సీస్లోకి వెళ్ళే అవకాశం ఉంది. అది మీకు తెలిసిన జనాల మధ్య కావచ్చు, లేదా ఎక్కడైనా సరే ఇలాంటివి ఉంటాయి. బట్ ఇది చాలా టెంపరీ అనే మీరు నోట్ చేసుకోవాలి. స్వస్థానగతుడైన మంగళ మీకు ఇంట్లోని వాళ్ళ సపోర్ట్ అయితే మీకు బాగా ఉంటుంది. ఒక డబ్బు ఖర్చు విషయంలో మీకు మీ జీవిత భాగస్వామికి పొరపచ్చాలు రావచ్చేమో కానివ్వండి, మిగతా విషయాల్లో బాగా ఉంది. వివాహ ప్రయత్నాలు చేయడానికి ఇది అస్సలు అనుకూలమైన సమయం కాదు ఈ వారం అలాంటి ప్రయత్నాలు ఏమీ చేయకండి. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. మకర రాశిలో పుట్టిన వాళ్ళకి. కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు. 3 గ్రహాలు మీ లాభస్థానం మీద దృష్టి పెట్టాయి. స్త్రీ లబ్ధి, స్త్రీధనం యొక్క లబ్ధి కనిపిస్తూ ఉంది. అంటే మీ ఇంట్లో ఆడవాళ్ళకి ఫైనాన్షియల్గా అనుకూలించే శుభ సమయము. అలాగే గవర్నమెంట్ ఉద్యోగంలో ఉంటే మీకు అనుకూలమైన శుభ సమయము. గవర్నమెంట్లోంచి ఏమన్నా పనులు కావాలంటే గవర్నమెంట్కి సంబంధించిన పనులు, వాటికి సంబంధించిన శుభ సమయం కూడా ఇది. సంతానానికి సంబంధించిన బెనిఫిట్స్ ఉంటాయి. మీ ఆలోచనలు, మీ ప్రణాళికలు అన్నీ కూడా చక్కగా రూట్ అవుతాయి. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. ప్రయాణాల వల్ల బాగా కలిసి వస్తుంది కూడా. మీకు పంచమ స్థానంలో మీకు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే శుక్రాచార్యుల వారు సంచారం చేస్తూ ఉన్నారు. చాలా మంచిదండి. ఫైనాన్షియల్గా కొంచెం మీ స్టేటస్ పెరగడానికి ఈ వారం అవకాశం చక్కగా ఉంది. ఈ వారం నుంచి అవకాశం చక్కగా ఉంది. ప్రత్యేకించి మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు చాలా సంతోషంగా ఉండే శుభ సమయం అని చెప్పాలి ఇది. అదే మీకు లక్ష్మీ అమ్మవారి కృపాకటాక్షం కూడా బాగా ఉన్న శుభ సమయము ఇది అని ఇది
ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీకు ఈఎన్‌టీ సమస్యలు ఏమన్నా ఉంటే కనుక వాటిని రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నించండి. పంటి సమస్యలున్నా, కంటి సమస్యలున్నా, చెవికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నించండి. అది కొంచెం మీకు ఫ్యూచర్లో బాగా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ మీకు అవి ఉన్నా లేదా ఈ వారంలో అలాంటి సమస్యలు వచ్చినా వెంటనే రెక్టిఫై చేసుకోండి. లేకపోతే అది చాలా కొంచెం హెల్త్ ప్రాబ్లం ఎక్కువగా అవుతుంది దానివల్ల. అందువల్ల అది కొంచెం క్యూర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది ఈ వారం యొక్క ఫలితాలు కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి. మీనరాశి. మీనరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం ఇంట్లో అనుకోని విషయాలు చూస్తారు. అనుకోని విషయాలు అంటే కొన్ని గుడ్ న్యూస్లు వింటారు. బంధువుల సపోర్ట్ చాలా బాగా ఉంటుంది మీకు, మీ కుటుంబ సభ్యులకి. బంధువుల సపోర్ట్ బాగా ఉంటుంది. మీ గురించి, మీ కుటుంబంలో ఉన్న వాళ్ళ గురించి ఎవరైనా అపార్థాలు, అపోహలు పెట్టుకుంటే అవన్నీ కూడా విడిపోయి వాళ్ళంతటా వాళ్ళే కాల్ చేసి మీకు సారీ చెప్పే అవకాశం ఉంటుంది ఈ వారము. అలాగే మీ కొలీగ్స్ తోటి కావచ్చు, మీ నేబర్స్ తోటి కావచ్చు, ఎవరితోటైనా మీరు ఇబ్బంది పడుతూ ఉంటే వాటన్నిటి నుంచి, ఆ ఇబ్బందులన్నీ రిజాల్వ్ అయ్యే శుభ సమయం ఇది. కానీ మీరు విదేశాలు వెళ్ళడానికి ఈ వారం ప్రయత్నించకండి. విదేశాలు వెళ్ళడానికి మటుకు అస్సలు సమయం అనుకూలంగా లేదు. అదొకటి ప్రయత్నం ఆపేసేయండి. అలాగే ఉద్యోగస్తులకి చాలా మంచి శుభ సమయము. ఉద్యోగస్తులకి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికి, ఉన్న ఉద్యోగంలో మార్పు తెచ్చుకోవాలన్నా కూడా ఏ రకంగా అయినా సరే చాలా మంచి శుభ సమయం ఉద్యోగస్తులందరికీ కూడా. వ్యాపారస్తులకు కూడా చాలా మంచి శుభ సమయం, ఎలాంటి ఇబ్బంది లేదు. మీకు స్వస్థానుగతుడైన మంగళుడు మీకు ద్వితీయ స్థానంలో ఉంటే మీకు ఒక బ్లెస్సింగ్ ఇస్తూ ఉన్నాడు. ఆ బ్లెస్సింగ్ ఏంటంటే ఫైనాన్షియల్గా అనుకూలతలను ఆయన ప్రసాదిస్తూ ఉన్నాడు. ఆర్థికంగా, కుటుంబ పరంగా బాగా మీ కుటుంబంలోని సభ్యులు బాగా ఆనందంగా ఉండడానికి, ఆర్థికంగా మీరు బాగా నిలదొక్కుకోవడానికి దీనికి అనుకూలతను ఆయన కలిగిస్తూ ఉన్నాడు. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మీనరాశిలో పుట్టిన వాళ్ళకి. చూశారు కదండి మీ రాశి యొక్క ఫలితాలు ఈ వారం ఎలా ఉండబోతుందో. ఈ వారం మీరు చేసుకోవాల్సిన పరిహారము, మీ ద్వాదశ రాశుల వాళ్ళు, ద్వాదశ లగ్నాల వాళ్ళు ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం. 3 గ్రహాలు స్వస్థానుగతులై ఉన్నారు కాబట్టి మనం ఇంత క్రితం వారంలో తెలుసుకున్న పరిహారం చేసుకుంటూ దాంతోపాటు ఈ పరిహారం కూడా చేసుకోండి. పరిహారం వచ్చేసేసి ప్రతిరోజు కూడా ఉదయం 6ంటికి సూర్య నమస్కారం చేసుకోవడం కానివ్వండి, లేదా సూర్యనారాయణ మూర్తికి అర్ఘ్యం ఇవ్వడం కానివ్వండి. ఇది చేయగలిగితే, అంటే మీరు వృత్తిపరంగా రాత్రిపూట బాగా లేట్ పడుకునే వాళ్ళకి పొద్దున్న 6ంటికి రావడం కుదరదు. అలా అనుకునే వాళ్ళకి మీరు ఎప్పుడు లేస్తే అప్పుడు చేయండి. కనీసం పొద్దున్నే ఉదయాన్నే 10 లోపల సూర్యనారాయణ మూర్తికి అర్ఘ్య ప్రదానం చేయండి. దాంతోపాటు లక్ష్మీ కటాక్షం కోసము కనకదార స్తోత్రాన్ని త్రిసంధ్యల్లో జపించడం కానీ, లేదా ఏకసంధ్యలో 3 మార్లు జపించడం కానీ చేయండి. అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కనకదార స్తోత్రాన్ని చదవడం కానీ, వినడం కానీ చేయండి. 3 మార్లు మీకు చదవడానికి, వినడానికి సమయం అనుకూలంగా లేకపోతే, అంటే మీరు ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, అప్పుడు మధ్యాహ్నం పూట వినడానికి అవ్వకపోవచ్చు. అప్పుడు పొద్దున పూట అయితే మీరు 3 సార్లు స్నానం చేశాక చదవడం కానీ, వినడం. మీ పూజా మందిరంలో చేస్తారా, లేదా ఎక్కడైనా సుఖాసీనులై చేస్తారా, అది మీ చాయిస్. ఇది చేయడం వల్ల చక్కటి లక్ష్మీ కటాక్షం ద్వాదశ రాశుల వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే కుంభరాశిలో శనీశ్వరుడు సంచారం చేస్తున్నప్పుడు ఇంకొక 2 గ్రహాలు స్వస్థాన గతులై ఉన్నారు కాబట్టి చక్కటి ఐశ్వర్య ప్రాప్తికి, అంటే మన యోగ్యతను అనుసరించి, మన జన్మకుండలిలో ఉన్న యోగాలు యాక్టివేట్ చేసుకోవడానికి, మన జన్మకుండలిని అనుసరించి, మన యోగ్యతను అనుసరించి డబ్బులు రూట్ అవ్వడానికి చక్కటి అవకాశం ఉంటుంది. గోచార రీత్యా వచ్చింది కాబట్టి ఒకవేళ జన్మకుండలిలో లేకపోయినా సరే ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల ధనప్రాప్తి కలగడానికి చక్కటి అవకాశం ఉంటుంది. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.